బిఎస్ఆర్ న్యూస్ డైరెక్టర్ షాదిక్ గారికి, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. నా పేరు బొల్లవరం రంగారావు యాదవ్, దర్శి నియోజకవర్గ బీసీవై పార్టీ కోఆర్డినేటర్. నేను ఈరోజు బిఎస్ఆర్ న్యూస్ వేదికగా మీ ముందుకు రావడంలో ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కొన్ని రాజకీయపరమైనటువంటి లుకలుకలు చోటు చేసుకోవడం జరిగింది. దానికి ఉదాహరణగా జనవరి 23వ తేదీన పొదిలి మండలంలో ఒక గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ సందర్భంగా అక్కడ జరిగినటువంటి విషయము రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. చాలా హాట్ టాపిక్గా కూడా అది ఫోకస్ అయింది. రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్ని దాని రాజకీయ కోణంలో చూపించి అనేక విధంగా ఒక సామాజిక వర్గాన్ని తొక్కేస్తామనేటువంటి విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు విషయం మాట్లాడడం జరిగింది. అసలు జరిగిన విషయము, అక్కడ ఒక సామాజిక వర్గానికి, బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఎలగాల వెంకటేశ్వర అనేటువంటి వ్యక్తి విజయవాడలో మృతి చెందడం జరిగింది. తన స్వగ్రామానికి తీసుకొచ్చిన తర్వాత దహన సంస్కారాలు చేయకుండా ఇంకో ఓసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక వర్గం వాళ్ళు అడ్డుకోవడము జరిగింది. దానికి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులకు కూడా బాధితులకు అండగా నిలబడవలసినటువంటి పోలీసు వారు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అక్కడ కార్యక్రమాలు చేసి వాళ్ళు అర్ధరాత్రి శవాన్ని బలవంతంగా, గ్రామస్తుల ప్రమేయం లేకుండా, వాళ్ళ కుల ప్రసక్తి లేకుండా, బంధువర్గం ప్రసక్తి లేకుండా దహన సంస్కారాలు చేయడం జరిగింది. ఆ విషయం తెలుసుకొని మా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు మర్నాడు ఆ గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి రామచంద్ర యాదవ్ గారిని కూడా అడ్డుకోవడం జరిగింది. మా బీసీవై పార్టీ అధ్యక్షుడు పొదిలి పోలీస్ స్టేషన్లో ధర్నా కూడా చేయడం జరిగింది. దాని మీద ఇలా జరిగితే స్థానిక ఎమ్మెల్యే గారు దాని రాజకీయ రంగు పులిమి వైసీపీ వాళ్ళు ఆ వర్గం వాళ్ళు, బాధిత వర్గం వాళ్ళు వైసీపీ పార్టీకి చెందినవారని, వాళ్ళు టీడీపీకి ఓట్లు వేయలేదు అనేటువంటి కోణంలో మీరు శవరాజకీయాలు చేస్తున్నారు, మిమ్మల్ని తొక్కేస్తాం, అది ఇదని ఎక్కువగా బాగా బీసీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను బెదిరింపులుగా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వైసీపీ టీడీపీ అనేది ప్రసక్తి కాదు. అక్కడ కేవలము ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరణించడం జరిగింది. బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరణించడము, ఆ శవాన్ని సరైనటువంటి క్రమ పద్ధతిలో వాళ్ళు అధికారికంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా దహన సంస్కారాలు చేయనియకుండా చేయడం, ఇది ఎంతవరకు భావ్యము? ఇది స్థానిక ఎమ్మెల్యే గారికి ఆ విషయం తెలియదా? అంటే బీసీలకు ఒక న్యాయము, ఓసీలకు ఒక న్యాయమా? ఆ విషయం తెలుసుకొని మా పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు విజిట్ చేయడం జరిగింది. ఇది మా పార్టీ బీసీవై పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు, బలహీన వర్గాలకు, పేదలకు అండగా నిలబడేటువంటి పార్టీ. ఆ బేస్ మీదనే బీసీవై పార్టీ ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి మా జాతీయ అధ్యక్షుల వారు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు అడుగుపెట్టడం జరుగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సందర్శించడం జరుగుతుంది. మా బోడే రామచంద్ర యాదవ్ గారు, మా జాతీయ అధ్యక్షులు విజిట్ చేసిన వెళ్ళిన తర్వాత ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఈ విధంగా తొక్కేస్తాం అని అంటే, మీకు ఒక మాట మేము అడుగుతున్నాం, మా బీసీ సామాజిక వర్గాల నుంచి తరఫున అడుగుతున్నాం, మీరు కుల ప్రస్తావన ఎత్తుతారా? బీసీ
ఇలా గ్రూప్ సామాజిక వర్గంగా తీస్తారా లేదా పార్టీ పరంగా తీస్తారా? పార్టీ పరంగా తీస్తే మేము వైసీపీ కాదు, మేము బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళము. మేము ఖచ్చితంగా ఇప్పుడు 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా బీసీవై పార్టీకి అండదండగా ఉండడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు అండగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బోడే రామచంద్ర యాదవ్ గారు అడుగు పెట్టడం జరుగుతుంది. ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారం ఏంటో ఏ విధంగా సొల్యూషన్ తీసుకుని రావాలో ఆ విధంగా ఆలోచిస్తూ అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. మేము అధికార పార్టీని విమర్శించట్లేదు, ప్రతిపక్ష పార్టీ అనేది అసలు లేదు. కానీ ఇప్పుడు నిజమైనటువంటి ప్రతిపక్షము ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లకి ఏవైనా కానీ దుర్మార్గపు పనులు ఏదైనా జరుగుతున్నాయంటే అది అధికార పార్టీ నుంచే జరుగుతున్నాయి. ప్రతిపక్ష హోదా ఎవరికి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అసలు లేరు ఇక్కడ. కాబట్టి ప్రజా సమక్షంలో ప్రజల కొరకు పోరాడేటువంటి పార్టీ ప్రస్తుతము బీసీవై పార్టీ అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, బీసీవై పార్టీని ఆదరిస్తున్నారు. ఒక్కడి బీసీలను మీరు పరోక్షంగా ప్రత్యక్షంగా మీ అధికారం కోసం వాడుకుంటున్నారు. పప్పులో కర్రెపాకులాగా వాడుకుంటున్నారు. అధికారం ఇచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మీరు విసిరి అవతల పడేస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. వైసీపీ అయినా టీడీపీ అయినా ఏ పార్టీ అయినా బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. బీసీ సామాజిక వర్గాలు ప్రస్తుతము అందరూ కూడా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఏకమవుతున్నాం. ఈ విషయము స్పష్టంగా చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు తెలంగాణలో ఉధృతంగా వస్తుంది బీసీ ఉద్యమం. అదే కోణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీసీ ఉద్యమం అనేది ఏర్పాటవుతుంది. మాకు ఆ కులం ఈ కులం అనేది ఏమీ లేదు. రాజకీయ పార్టీలు ఓసీలు పెడితే అందరి కోసం పెట్టినట్టు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పార్టీ పెడితే కుల పార్టీలని ఏ విధంగా అంటారు మీరు? టీడీపీ కుల పార్టీ కాదు, వైసీపీ కుల పార్టీ కాదు, ఏ పార్టీలు కుల పార్టీలు కాదు. ఒక బీసీవై పార్టీనే కుల పార్టీ అవుతుందా? ఏ విధంగా అవుతుంది? అంటే బీసీలు రాజకీయంగా ఎదగకూడదా? మా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రజల కోసం పోరాడతలేరా? అంటే మీరు చేస్తే ప్రజా పోరాటాలు, మేము చేస్తే కుల పోరాటాలు అంటారా? ఎట్టి పరిస్థితులలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రాబోయే ఎలక్షన్లలో పెను మార్పులతోటి జరగబోతున్నాయి. మీరు అనుకున్నట్టుగా అధికారం ఎప్పుడు కూడా ఒకరి చేతిలో ఉండదు. అది ప్రతి 5 సంవత్సరాలకు ట్రాన్స్ఫర్మెంట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. మహానాయకులు ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన తర్వాత ది ఐరన్ లేడీ అని అనబడినటువంటి మాజీ ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారే ఓడిపోయారు. మన రాష్ట్ర రాజకీయాలలో ఇదే టీడీపీ పార్టీ 89లో మహానటుడు ది గ్రేట్ ఎన్టీఆర్ గారు కూడా కల్వకుర్తిలో 89లో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి చిత్తరంజన్ దాస్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే మర్రి చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో కటారి ఈశ్వర్ కుమార్ గారు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి, అదే బోసికి చెందినటువంటి మంత్రి సమరసింహారెడ్డి గారు కూడా బీసీలు వంకాయలు అని కూడా డైలాగులు వేశారు. కానీ ఇప్పుడు బీసీలలో చైతన్యం వస్తుంది అనేది మీకు తెలియకపోవచ్చు. మీకు కేవలం ఎప్పుడు కూడా డబ్బు రాజకీయాలు చేస్తాం అనుకుంటారేమో. డబ్బులు 100 కోట్లు 1000 కోట్లు పెట్టిన నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో డబ్బు కోసం ఓట్లేరు. బీసీలమందరం ఏకమవుతున్నాం. బీసీలమందరం కూడా భారత చైతన్య యోజన పార్టీని గ్రాండ్గా అత్యధిక మెజారిటీతోటి గెలిపించబోతున్నాం. 175 నియోజకవర్గాలలో బీసీవై పార్టీ పోటీ చేస్తుంది. ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ బీసీవై పార్టీనే. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎవరైనా కానీ ఇది మాత్రం 100% 100% నిజం, ఇది వాస్తవం. ఇప్పుడు స్థానిక పరిస్థితుల నుంచి కూడా రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా బీసీవై పార్టీ అన్ని 175 నియోజకవర్గాలలో ప్రతి గ్రామ వార్డు నుంచి కూడా పోటీ చేస్తుంది అనేది ఈ సభాముఖంగా
ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మామూలుగా ఎన్టీఆర్ గారే చిత్తుగా ఓడిపోయారు 89లో. ఇంకా మిగతా వాళ్ళు రాజకీయ పరిస్థితులు ఒకేలాగా ఉంటాయనేది గుర్తుంచుకోవడం మంచిది. ఒకేలాగా ఉండవు ఎప్పుడు కూడా. ప్రజల యొక్క నిర్ణయము, సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదము ఎన్టీఆర్ గారు చెప్పారు. అటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారే 89లో చిత్తుగా ఓడిపోయినారు అనేది గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. కాబట్టి అధికారం ఎప్పుడు కూడా ఒకరి చేతిలో ఉండదు. రాబోయే కాలంలో ది డైనమిక్ లీడర్ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 100% ఎప్పుడు కూడా బీసీలు బానిసలు కాదు. మీరు అనుకున్నట్టుగా కేవలం ఓట్ బ్యాంకుగా బీసీలను వాడుకుంటాము అనుకుంటున్నారు. ఇంకా బీసీలు ఇంకా నిద్రపోవట్లేదు. బీసీలము కళ్ళు తెరిచి చైతన్యవంతులు అవుతున్నారు. మేము రాష్ట్రం మొత్తం మీద తిరిగి ఈ ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. మీకు పోయినసారి 3 సీట్లు వచ్చినాయి టీడీపీకి. ఈసారి మళ్ళీ అదే 3 సీట్లు వచ్చే విధంగా మేము పని చేయకపోతే మేము బీసీవై పార్టీ బీసీలు బలహీన వర్గాల పునాదుల మీదనే పుడుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి బీసీల ఓట్ బ్యాంక్ కావాలి. బీసీలను అధికారం వచ్చిన తర్వాత తొక్కేయడం మాత్రమే మీ ఆశయంగా పెట్టుకున్నారు. వీళ్ళు వాళ్ళు అనకుండా అన్ని పార్టీలు అంతే. మేమందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా యువత, విద్యావంతులు, నిరుద్యోగులు, సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారనేది మర్చిపోకండి. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీలంతా ఏం కమవుతున్నాం. ఈ వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ ప్రజల్లోకి వస్తుంది, దూసుకు జెట్ స్పీడ్లో ఈ సమాజంలో అడుగు పెడుతుంది. ప్రతి నియోజకవర్గంలో బీసీవై పార్టీ పునాదులతోటి క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. మీకు ప్రత్యామ్నాయం బీసీవై పార్టీని ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బీసీలు దేశవ్యాప్తంగా బీసీలు ఏకమవుతున్నాం. ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు. తెలంగాణలో ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా బీసీలు ఏకమవుతున్నాం. మాకు ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి అన్యాయాలు బాగా గుర్తిస్తున్నాం. అందరికీ తెలుసు ఎంత నష్టపోతున్నామో. మమ్మల్ని వాడుకుంటున్నారు. మమ్మల్ని సామాజికంగా, రాజకీయంగా ఏ విధంగా వాడుకుంటున్నారో మా బీసీ సోదరులందరికీ తెలుసు. ప్రజాప్రతినిధులు కూడా ఆయా రాజకీయ పార్టీలలో ఉండి కేవలం తమ సామాజిక వర్గాలు, తమ బీసీ వర్గాలకు చెందినటువంటి వారికి ఏమీ కూడా చేయట్లేదు, ఏ విధంగా కూడా ఉపయోగపడడం లేదు అనేది బీసీ యువత, బీసీ నిరుద్యోగులు అందరూ కూడా తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ చైతన్యవంతం అవుతున్నారు. ఇప్పటిలాగా ఇంతవరకు కూడా 40 సంవత్సరాలుగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు అనే విషయము మాకందరికీ తెలుసు. కానీ విధి లేని పరిస్థితులలో ఎన్టీఆర్ గారి ఫోటో చూసి ఎన్టీఆర్ గారి యొక్క ఆ సామాజిక స్పృహ బీసీ అందరూ దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఒక సమభావనతోటి చూసినటువంటి ఎన్టీఆర్ గారు కాబట్టి ఆనాడు పూర్తిగా మెజార్టీ 2 సార్లు వచ్చినాయి. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాలలో కేవలము పైకి కులాలు అంటున్నారు, లోపల మాత్రం కుల రాజకీయాలు చేస్తున్నారు. ఇతరులు చేస్తే కుల రాజకీయాలు అంటున్నారు, మీరు చేస్తే మాత్రం అది పార్టీలు అంటున్నారు. పార్టీల ముసుగులో మీరు చేసేది కుల రాజకీయాలు కాదా అని మేము అడుగుతున్నాం. కులాలు లేకుండా రాజకీయాలు ఉన్నాయా? ఈ భారతదేశంలో కులాలు లేకుండా, మతాలు లేకుండా ఈ రెంటిని కాదని ఏ వ్యక్తి రాజకీయం చేస్తున్నాడా? ఉంటే గుండెల మీద చేయి వేసుకొని ఎవరినైనా చెప్పమనండి. బీసీలలో చైతన్యం లేక ఇప్పటిదాకా ఏ పార్టీ కూడా బీసీలను భ్రమింపజేసి బీసీలను రాజకీయ అధికారం కోసం అధికారం వచ్చేంత వరకు బ్రహ్మాండంగా వాడుకున్నారు. అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క విషయంలో కూడా బీసీలను పట్టించుకునేటువంటి నాదుడే లేడు అనే విషయము ఇప్పటి వరకు చాలామందికి తెలుసు. తెలిసి కానీ తెలియనట్టుగా జరిగేదేం లేదు, మనం ఏం చేసినా ఏం కాదు అనేటువంటి సైలెంట్గా ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే అది కూడా చెప్తున్నాం. మాకు ప్రత్యామ్నాయం లేకనే సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు మాకు బీసీ బలహీన వర్గాలకు చెందినటువంటి అందరికీ కూడా ఈ రాష్ట్రంలో బీసీవై పార్టీ అనేటువంటి వేదిక అనేది అన్ని బలహీన వర్గాల వారికి ఒక వేదిక అనేది ఇప్పుడు వచ్చింది. ఆ వేదికను శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు అందరికీ కల్పించారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా రాజకీయ వేదిక అనేది అన్ని రామచంద్ర యాదవ్ గారు అందరికీ కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు
అసలైనటువంటి రాజకీయ చైతన్యం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలలో ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి కూడా రాజకీయ చైతన్యం అనేది ఎన్టీఆర్ గారిని మరిపించి కూడా ఇప్పుడు బీసీవైఎఫ్ పార్టీ రాజకీయ కోణంలో గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజలను చైతన్యపరచడానికి సంసిద్ధమవుతుంది. అందువల్ల మేమెప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి కులపరమైనటువంటి మేము ఏనాడు కూడా చేయట్లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద మా జాతీయ అధ్యక్షులు వారు ప్రజా సమస్యల మీదనే పోరాడుతున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా దీన్ని వైసీపీ శవరాజకీయాలు చెప్తున్నాయని మేము వైసీపీ వాళ్ళం కాదు. మేము బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళమందరము కూడా బీసీవైఎఫ్ పార్టీని సపోర్ట్ చేస్తున్నాం, సమర్థిస్తున్నాం. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మా బీసీవైఎఫ్ పార్టీ జాతీయ అధ్యక్షుల వారి వెంటనే నడుస్తున్నాం. మా రాజకీయ ప్రయాణం మొత్తం కూడా అన్ని కోణాలలో కూడా బీసీవైఎఫ్ పార్టీ బ్యానర్ మీదనే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ప్రజా చైతన్యం చేయడంలో మేము ముందుంటాం. ఇది అధికార పార్టీ వాళ్ళు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అధికార పార్టీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో, రాష్ట్రాన్ని జిల్లాలుగా వేల కోట్లు దోచుకున్న వాళ్ళను పక్కన పెట్టి బీసీలు మీకు అధికారాన్ని ఎలక్షన్లలో శాయశక్తులుగా పోరాడి కష్టపడి పనిచేసినటువంటి సామాజిక వర్గాలను మీరు పక్కన పెట్టి ఇంకా ఆయా బలహీన వర్గాలను తొక్కేస్తాము అంటే బలహీన వర్గాల వాళ్ళు నిద్రపోవట్లేదు, మేలుకుంటున్నారు. నిద్ర నుంచి బాగా పూర్తిగా మేలుకుంటున్నారు. ఈ మేల్కొన్నటువంటి సమాజము రేపు చైతన్యవంతం అవుతుంది. అప్పుడు ఈ అధికార ప్రతిపక్ష పార్టీలు 40 సంవత్సరాలుగా బీసీలను మోసం చేసినటువంటి రెండు పార్టీలు కూడా సరైనటువంటి బుద్ధి చెప్తాయి అనేటువంటి విధంగా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నా నుంచి మా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ బలహీన వర్గాలకు చెందినటువంటి సోదరులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, మనకు రాబోయే కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బలమైనటువంటి రాజకీయ పునాది కలిగినటువంటి మన పార్టీ భారత చైతన్య యోజన పార్టీ అనేది ఉంది. ప్రతి ఒక్కరు కూడా బీసీవైఎఫ్ పార్టీలో మెంబర్షిప్గా చేరండి. మన పార్టీని అభివృద్ధి చేయండి. మన పిల్లల భవిష్యత్తు కోసం మన బంగారు బాట, మన భావితరాలకు బంగారు బాట వేయాలంటే బీసీవైఎఫ్ పార్టీలో చేరండి. మన జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి వెంట మనమందరం నడుద్దాం. మన భవిష్యత్తును మనమే ఏర్పాటు చేసుకుందాం. మనలను మోసం చేసినటువంటి, మనల్ని భ్రమింపజేసినటువంటి, మనల రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలుగా మనల్ని అణచివేసేటువంటి పార్టీలకు దూరంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీవైఎఫ్ పార్టీలో చేరాలి. రామచంద్ర యాదవ్ గారితో మనము రాజకీయ ప్రయాణం చేద్దామని అందరికీ విన్నపం చేసుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం ముగించుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బిఎస్ఆర్ న్యూస్ డైరెక్టర్ సాదిక్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. జై భారత్, జై హింద్, జై బీసీవైఎఫ్ పార్టీ, జై బీసీవైఎఫ్ పార్టీ, జై బీసీవైఎఫ్ పార్టీ. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ.